ఉల్లిపాయ మిరపకాయ ఊసులాడుకుంటుంటే కరివేపాకు తిప్పలు పడి కయ్యమెట్టిందంట. కష్టపడి కయ్యమెట్టిన కరివేపాకుని ఊసులాడుకుంటున్న ఉల్లిపాయని మిరపకాయని వీటికి తోడుగా రాగి పిండిని అన్నిటినీ కలిపి ఉప్మా చేసేద్దాం. వచ్చేసేయండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొన్ని జీడిపప్పు వేసి అవి ఫ్రై అయ్యాక అల్లం, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వీటన్నిటిని వేసి అవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాక ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మగ్గిచ్చేసుకొని టొమాటో ముక్కలు కూడా వేసేసి టొమాటో సాఫ్ట్ గా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వ అలాగే 1 కప్పు రాగి పిండి కూడా వేసేసి ఉప్మా రవ్వ రాగి పిండి కాస్త దూరగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎసరు కోసమని ఇందులోకి 4.5 కప్పుల వరకు నీళ్లు తీసుకొని నీళ్ళని బాగా మరగపెట్టేసుకోవాలి. స్టవ్ సిమ్ లో పెట్టుకొని బాగా మరిగిన నీళ్ళని ఉప్మాలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేమి కట్టకుండా బాగా కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్మా అంతా ఇలా సాఫ్ట్ గా దగ్గరికి అయిపోయే వరకు కుక్ చేసేసుకున్నామంటే రాగి పిండి ఉప్మా రెడీ.